ఐసీ న్యూస్ కు స్వాగతం. నేను మీ మౌనిక. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ మాణిక్యమనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ప్యాసింజర్ టాటా ఏసీ వాహనంలో కుళ్ళిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆటోలో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించగా అప్పటికే వ్యక్తి యొక్క మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ నందు నూతనంగా నిర్మించిన అదనపు గదులను కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా విసనపేటలో మేడే వేడుకలు కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు త్యాగరాజు, మేకల కుమారి, పలువురు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో జరిగింది. మేడే సందర్భంగా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మికులకు నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు ఎంత అండగా ఉంది అని వివరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మేడే 1వ తారీఖు కార్మిక దినోత్సవం, కార్మికులారా ఐక్యం కండి, ఇవన్నీ మనకు తెలిసినదే. అయితే ఆ విధంగా చర్యలు తీసుకోవడమే ముఖ్యం. కార్మికుల సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి అనే దానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కార్మిక వర్గానికి చేసినటువంటి పనులు, ఉదాహరణకి మత్స్యకారులకు కానీ, లేకపోతే చేనేత కార్మికులకు కానీ, అలాగే దర్జీలకు కానీ, అలాగే మిగతా అన్నీ కూడా టైలర్స్, సెలూన్స్, అలాగే ఇస్త్రీ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఫుట్పాత్ మీద చిన్న చిన్న వ్యాపారం చేసే చిరు వ్యాపారులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు చేయగలం, వీళ్ళకి ఎంతవరకు చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చేసిన పనులన్నీ మనకు తెలుసు. ఆటో కార్మికులకి 10,000 రూపాయలు, అలాగే మిగతా అన్ని వర్గాల వారికి, అది చేనేత కార్మికులు దాదాపుగా 24,000, మత్స్య కార్మికులకి, దర్జీలకి, అలాగే చురవృత్తిలో ఉన్నవారికి, ఇస్త్రీ చేసే వాళ్ళకి, చిరు వ్యాపారాలకి వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ మనకు తెలిసిన అంశాలు. అదేవిధంగా వీళ్ళ పిల్లలకు కూడా ఉన్నత చదువులు చదవడానికి, అత్యున్నత విద్యను ఇవ్వడానికి ఇంగ్లీష్ విద్యా విధానం, ఇవన్నీ ప్రవేశపెట్టి కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మార్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జి ప్రేమ్ కుమార్ మరియు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రాజ్యాంగ తర్పణాధిపతిగా వెలుగొందాడు. అయితే ఈనాటి కార్యక్రమంలో మా యొక్క కార్మిక సోదరులారా ఏకం కండి, ముందడుగు వేయండి, వెనుకడుగు వద్దు, ఆ ముందడుగు వేస్తున్నది జాతిని ఉద్ధరించినోడైతామని హెచ్చరించాడు. అలాంటి కార్యక్రమ సభాధ్యక్షున మిత్రులు శ్రీ జి ప్రేమ్ కుమార్ గారికి, బ్రహ్మయ్య గారికి, అలాగే దళిత సంఘ అధ్యక్ష పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మార్క్ గారికి, మిగిలిన మిత్రులకు అందరికీ నమస్కారం అర్పిస్తూ ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఐసీ న్యూస్.